హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ సందర్భంగా షీర్ కుర్మా అనే స్వీట్ని నేను తయారు చేసి చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు రండి. ఈ షీర్ కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గీ, నెయ్యి, బాదం, పిస్తా, డేట్స్ అంటే ఖర్జూరం, ఇది ఎండు ఖర్జూరం, ఇది జీడిపప్పు, ఇది షుగరు, ఇది సేమియా. ఈ సేమియా వచ్చి రోస్టెడ్ సేమియా దొరుకుతుంది, సన్నగా ఉంటాయి, అది తీసుకోవాలి. నెక్స్ట్ పాలు క్రీమ్ మిల్క్ తీసుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ మీద కళాయి పెట్టి స్టవ్ వెలిగించి గీ వేయాలి అందులో. సో దీనికి ముందు ఏం చేయాలంటే ఈ బాదాంని, పిస్తాని, అదేవిధంగా జీడిపప్పుని, ఎండు ఖర్జూరాన్ని నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మర్నాడు ఎప్పుడు చేయాలనుకుంటున్నాం అప్పుడు వాటిని క్లీన్ చేసుకుని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కళాయి వెలిగించాను, కళాయిలో వేయాలి నెయ్యి. తీసుకున్నాను. బాదం అది తొక్క వచ్చేస్తుంది నానబెడితే. చక్కగా నైట్ అంతా నానితే బాగా స్మూత్గా అవుతాయి. అప్పుడు కట్ చేసుకోవడానికి అది ఎండు ఖర్జూరం అది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి బాయిల్ అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ మనం ఇందులో వేసుకోవాలి. వేసాను చూడండి. ఇవి ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. ఓకే, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎర్రగా వేగినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుని సేమియాలు తీసుకున్నాం కదా, అవి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పొడవుగా ఉంటాయి కాబట్టి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పాలు ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం గీ వేసుకోండి. ఈ బర్నర్ ఎక్కువగా ఉంది, మంట తగ్గిస్తా. దీని మీద పెడదాం. ఓకే, ఇప్పుడు ఈ సేమియాని ఇందులో వేద్దాం. పాలు ఎన్ని పోసుకుంటారో దానికి తగ్గట్టుగా సేమియా తీసుకోండి. నేను 1/2 లీటర్ తీసుకున్నాను, సో ఇది సరిపోతుంది.
ఇప్పుడు దీన్ని కూడా కలుపుకోండి. గీలో వేపుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, అందువల్ల గీలో వేపుకుంటాం. మామూలుగా మనం పాయసం చేసుకున్నప్పుడైనా అలాగే చేస్తాం. కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇవి కూడా తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకున్నాము డ్రై ఫ్రూట్స్, వేపిన డ్రై ఫ్రూట్స్ అలాగే సేమియా కూడా. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి, మీరు ఎందులో అయితే చేద్దాం అనుకుంటున్నారో అందులోకి పాలు తీసుకోండి. మీకు అవసరమైన క్వాంటిటీ పాలు తీసుకోండి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. సో పాలు కాస్తున్నాను. కాగిన తర్వాత ఇందులో షుగర్ కలుపుకుందాం. ఓకే, పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు షుగర్ కలుపుకుందాం. మీకు మీరు ఎంత స్వీట్ తింటారో అంత తగ్గట్టుగా షుగర్ కలుపుకోండి. కలిపిన తర్వాత ఇలా గరిటెతో కలుపుకోండి. నార్మల్గా పాయసం చేసేటప్పుడు ఏం చేస్తామంటే సేమియా అది వేసేసుకుని లాస్ట్లో షుగర్ కలుపుకుంటాము. కానీ దీనిలో అయితే ముందే షుగర్ కలిపేసుకుంటాము పాలల్లో. ఓకే, షుగర్ బాగా కరిగింది. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సేమియా ఉంది కదా, అది ఇందులో వేయాలి. చూడండి, వేస్తున్నాను. ఇలా పల్చగానే ఉండాలి. చల్లారితే ఇంకా బాగా స్వీట్గా అయిపోతుంది, చల్లారితే బాగా గట్టిగా అయిపోతుంది. సో పల్చగానే ఉండేలా చూడండి. స్లోలో పెట్టుకుని ఈ సేమియా మెత్తగా అయ్యే వరకు ఉంచుదాం. ఓకే, సేమియా మెత్తబడిపోయింది. ఇంకా స్టవ్ ఆపుకోవచ్చు. ఆపేస్తున్నాను. షీర్ కుర్మా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు. లాస్ట్లో యాలకుల పౌడరు
కలుపుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం. ఓకే, ఇప్పుడు బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇది షీర్ కుర్మా బౌల్లోకి తీసుకున్నాను. గుమగుమలాడే షీర్ కుర్మా రెడీ అయిపోయింది. చాలా బాగుంది ఫ్లేవర్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకు బాగా నచ్చుతుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.